to you. అదే మొదటి క్రియ, నా దేవుడు మనం ప్రేమించాడు. The second action is by Jesus Christ. రెండవ ఆ పని ఏంటంటే, నా యేసుక్రీస్తు నా దగ్గరికి వచ్చాడు. Jesus willingly gave his life. ఆయన తనకు స్వతహాగా తన ప్రాణాన్ని మన కోసం Jesus did not keep any reservation for his life. ఒకవేళ తన జీవితం పట్ల ఇది నాది అనేటువంటి రిజర్వేషన్ చేసుకోలేదు. Mama, don't beat, it is paining for me. Ayo, don't kill. Ayo, he was not crying for his life. అయ్యో నన్ను కొట్టకండి, ఇది నాది, నన్నేమి చేయొద్దు అని ఎప్పుడు యేసు ప్రభు ఏడవలేదు. Whenever they are hitting Jesus Christ on the cross, ఎప్పుడైతే శిలువ పైన ఉండేటువంటి యేసు ప్రభుని కొడుతూ ఉన్నారో, he was looking at the Father and telling, Father, forgive them. Father, forgive them. ఆయన Forgive them. ఆయన దేవుడి వైపు చూచి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి, వీరిని క్షమించండి అని యేసు ప్రభులు వారు చెప్పారు. God, Jesus Christ loved you very much. He wants you to get the forgiveness from God. దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు గనుక ప్రాణం పెట్టాడు. But there is another person very secretly there in John chapter number 3:16. మరొక రహస్యమైనటువంటి మనుషుడు ఒక ఆయన ఉన్నాడు, యోహాను సువార్త 3:16లో. He says, don't believe in Jesus. అందుకే ఆయన అంటాడు, ఇది ఎంత మాత్రం కూడా యేసు ప్రభు నమ్మద్దు అంటాడు. Hey, don't go to Jesus. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకు నువ్వు. You live in this earth. నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. You fight what all you want to fight. నీకు ఏది కావాలి దీంతోనే పోరాడాలి. You just live what all you want to, how you want to live, just live as you like. నీకు ఎంత ఇష్టమో ఎంత ఇష్టాలు ఉన్నాయి దాని ప్రకారంగా బ్రతుకంటాడు. Who is there to control you? అసలు ఎవరు నిన్ను కంట్రోల్ చేసేది అంటాడు. Who will control you? అసలు ఎవరున్నారు నిన్ను కంట్రోల్ చేసేది? You just fight. నీ ఇష్టం యుద్ధం చేసుకో. You just kill. నీ ఇష్టం వచ్చినట్టుగా You just steal. నువ్వు దొంగతనం చేసుకో. You do anything what all you want to do in this year. ఏది చేయాలనిపిస్తే చేసే మొత్తం. That's what Satan does to everybody here. అందుకని సాతాను ప్రతి ఒక్కరితో చెప్పే మాట, He doesn't want anyone to come to the holy God of God. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి, పరిశుద్ధుడి దగ్గరికి రావాలనిపించదు. He doesn't want to see a man is escaping from the hellfire. ఒకవేళ అగ్నిగుండ నుంచి పారిపోవడం, దాన్ని తప్పించుకోవడం వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. Bible is calling him as the deceiver of the souls. అందుకని బైబిల్ ఏమి చెప్తుందండి పరిశుద్ధ గ్రంథాల గురించి, వీడు ఎంత మాత్రం కూడా పైకి రాని కూడా త్రొక్కేసేటువంటి వాడు. Bible is calling him as the opposer of God in this year. Opposer, one is against the adversary, devil, Satan. Okay, don't try to follow him. దయచేసి ఇక్కడ నివాసం చేస్తున్న గ్రామ ప్రజలని మీరందరూ వాని ఎంత మాత్రం కూడా వెంబడించండి. There is another important person. మరొక ప్రాముఖ్యమైన మనుషుడు ఉన్నాడు. He believes in Jesus Christ. మనము యేసు ప్రభువుని నమ్మేవారు ఉండాలి. Hallelujah. Hallelujah. The man who believes in Jesus Christ. ఎప్పుడైతే మనుషుడు యేసు ప్రభువుని విశ్వసిస్తాడో, there's a man who believes in Jesus. అందుకే యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు విశ్వాసి. That is his action that he does on Jesus. అందుకని అతను ఏం చేశాడంటే, మరొక మనిషి యేసు ప్రభువుని విశ్వసించాడు, అది అతని క్రియ. When Jesus resurrected from the dead, ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడో, no one believed. ఎవరు యేసు ప్రభువుని నమ్మలేదు. No one believed. ఎవరు నమ్మలేదు. No one believed. ఎవరు నమ్మలేదు. So Jesus went and stood nearby them. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వాళ్ళతో అంటున్నాడు, What are you doing, man? ఏం చేస్తున్నారమ్మా మీరు? Look at my hands. చూడు నా చేతులు చూడండి. Can you see my wounds? ఇది నాకు గాయాలు చూడండి. Put your finger inside. అసలు నీ వేళ్ళు ఆ గాయాల్లో పెట్టి చూడు. Can you see my ribs been given by a spear? ఇదిగో నా ప్రక్కట ముఖంలో ఆయన ఏ రీతిగా అయితే పొడిచాడో చూసావా అది? Put your hands inside. ఇదిగో దాంట్లో ఆ గాయాలను ఏలు పెట్టు. Can you see my legs are pierced by the నా snake? కాళ్ళు చూసావా ఆ మేకలు ఎలాగ దింపారో? Look very carefully. నువ్వు జాగ్రత్తగా చూడు. I have got resurrected. నేను పునరుత్థానుడయ్యాను. By looking at that, ఎప్పుడైతే ఆ విధంగా చూస్తూ ఉన్నారో, Thomas fell down before Jesus Christ. వెంటనే తోమా యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు. Thomas fell down at the feet of Jesus Christ. ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు తోమా. Brothers and sisters, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, that Thomas only came to Kerala for sharing God's word. అదిగో యేసు క్రీస్తు పాదములతో పడిన తోమా చెన్నై ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. Kerala, he came to Kerala for sharing gospel. కేరళ ప్రాంతానికి వచ్చి మొదలుగా సువార్త చెప్పాడు. Hallelujah. Hallelujah. He came to Tamil Nadu. ఆ తర్వాత తమిళనాడు He ప్రాంతానికి came to వచ్చాడు. Chennai. ఆయన చెన్నై ప్రాంతానికి వెళ్ళాడు. There people killed him there on the Mount St. Thomas Mount. అక్కడ ఉండేటువంటి థామస్ యొక్క కొండ ఏదైతే ఉందో అక్కడ అనేక మంది అతన్ని చంపినట్టుగా చూస్తూ ఉంటారు. If you go there, you will see the bone of Thomas kept there in St. Thomas Mount. అక్కడ చూసినట్లయితే తోమా కార్చినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అక్కడ రిమెంబర్ గా జ్ఞాపకార్థంగా ఉంది. అక్కడ The man who saw Jesus living and he came to India for sharing gospel. యేసు ప్రభువుని కళ్ళారా చూసినటువంటి ఆ శిష్యులలో తోమా ఇండియా ప్రాంతానికి వచ్చాడు, తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చాడు. We experienced Jesus, that's why we are preaching that Jesus to you. మేము యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతగానో ఆహ్వానించాం, అందుకే ఇక్కడ నిలబడి దేవుని The వాక్యం. pastors, those are all sitting here, they have a lot of testimonies to share. ఇక్కడ ఉండేటువంటి సేవకులు చాలా మంది పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు, వారికి చాలా